వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ఎమ్మెల్యే పూర్ణారెడ్డి. కుప్పం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు. చింత చెట్టుకు కళ్ళు చూసేందుకు ఎగబడుతున్న జనం. ఇక వివరాల్లోకి వెళ్తే, అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. అదానీ రేవంత్ బాయి బాయి అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఢిల్లీలో అదానీతో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టీషర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేస్తున్నామంటూ కేటీఆర్ చురకలు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని, అదానీ గురించి రాహుల్ గాంధీ తింటాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, అలాయి బలాయి చేసుకుంటావు. మా అదానీతోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తాం. ఇది ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ్యులు, విపక్షాలు, ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపట్టాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపట్టే భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా? లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీషర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ బాయ్ అని, అదానీ బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెళ్లి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను
ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబట్టుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబట్టుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. అదానీ రేవంత్ బాయి బాయి అనే టీషర్ట్లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారిని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు. ఆ టీషర్ట్లతో లోనికి రాకూడదని డిమాండ్. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం. రాహుల్ వేసుకుంటే తప్పు లేనప్పుడు మేం వేసుకుంటే తప్పేంటని నిలదీత. పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న వాహనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకునే డ్రెస్ అని చెప్తారా మీకు? విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కలిసిన గొప్ప వేదికగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ఏ క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సమావేశం అవ్వడం ద్వారా ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలల సమస్యలు తెలుస్తాయని, పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలుస్తుందన్నారు. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. విద్యార్థుల చదువుతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్రమంలో జరుగుతోంది. అంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతోంది. మనము చాలా అంటే డిఫరెంట్గా అప్రోచ్, చదివే తీరు కానీ లేదా ఆలోచన కానీ డిఫరెంట్ ఉంటేనే బతకగలుగుతామమ్మా. రేపు ఫ్యూచర్లో బాగా చదువుకున్నాము, ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము, 99 వచ్చింది అవుట్ ఆఫ్ 100 అంటే సరిపోదమ్మా. వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ స్కోపు, ఆ పిల్లవాడు కానీ పాప కానీ నాలెడ్జ్ అన్ని రకాలుగా పెంచుకుంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడుండే ప్రపంచంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. సో దాని భాగంగా మీరు కూడా పేరెంట్స్ అడగాల, లేకపోతే ఇది ఉంది అని మీరు ఆలోచన చెప్తే మేము కూడా లోకేష్ గారికి తర్వాత తీసుకోపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన విజన్ వచ్చి మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో పోవాలా, ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా అనే ఉద్దేశంతోనే ప్లాన్ చేసిండేది. ఈవెన్ మీరు చూస్తే మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే రండమ్మా అడగండి, ఇది మీకు ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే నా సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ తీసుకోపోయేదానికి గవర్నమెంట్లో చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటే ఇక్కడే సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఏమో ఎలా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఎట్లా నేర్పించుకుంటున్నాము. ప్రతి మన పిల్లవాడికి ఆడపిల్లని ఇలా చూడాలి, ఆడపిల్ల అంటే ఇది ప్రతి ఒక్కరికి నేర్పించాలి. మెయిన్ నా థాట్ అయితే ఇదే సార్. నా ప్రశ్న అయితే ఇది. అంటే చిన్న వయసులో పిల్లలకి ఆ ప్రవచనం ఏమి, ఎందుకు వినాలా, ఏం పని అంటే ప్రవచనాలు పక్కన పెడితే ఏ విధానంగా
పిల్లవాడు గ్రో కావాలా ఆయన మైండ్ సెట్ ఎట్లా అనేది 10 నిమిషాలు పోయి వినాలనుకుంటే గురుగారిది గంట సేపు కూర్చున్నా మనకి అయిపోయింది అంత తొందరగా. ఆయన తేవడము, ఆయన ఆలోచన, ఆయన ఏం అడగలేదమ్మా, మన చంద్రబాబు గారు ఆలోచించి తెలుసుకొని అట్లా వాళ్ళు తేవడం జరిగింది. ఎందుకంటే విధానాలు చేసే పనులు మీరు చెప్పినట్లు చాలా ఉన్నాయి. ఇది ఒకటైతే అంటే ప్రోగ్రామ్స్ రన్ అయితే మార్చ్ తర్వాత గురుగారికి టైం వస్తుంది, అప్పుడు ప్లాన్ చేస్తారు పిల్లలు ఎట్లా ఉండాలా, ఏ రకంగా ఎదగాల, ఏం ఆలోచన ఉండాలా, ఏం చేయాలా, మంచిగా ఉండాలా. మీరు అంటున్నారు ఎంతసేపు మనం ఆడవాళ్ళు చెప్తాం మగవాళ్ళకి, అలాగే అవన్నీ చేసేదానికి అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందమ్మా. అది కాక హెడ్ అయినారు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్. అండ్ మన దాంట్లో లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుందమ్మా. పొరపాటున ఎవరైనా చేస్తే కేసెస్ కానీ ఇవి కానీ చాలా సీరియస్గా నా ఉద్దేశం సార్. అందుకే ఇలాంటి స్కీమ్స్ ఇంకా ముందుకు ఎలాంటివి ఉన్నాయి, ఇలాగే కొనసాగాయా అనే దానిపై నా క్వశ్చన్ సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడూ చేయలేదని విన్నా నేను. ఇది స్టార్ట్ చేశారు, అది తేవాలనే కల్చర్ తేవాలనే ఉద్దేశంతోనే లోకేష్ గారి ఆలోచన మేరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా ఉంటుంది, ఎవ్రీ 3 months 6 months ఉంటుంది ఒక మీటింగ్. స్టేట్ వైడ్ కూడా లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ అనేది గ్యారంటీ చేస్తారు, అది వస్తుంది. సో ఇది ఒకసారి స్టార్ట్ చేసి క్లోజ్ చేయడం అనేది ఉండదు, ఇంకా బెటర్ ఆఫ్ ఉంటుంది. నేను అన్నా కదా, ఈవెన్ సిలబస్లో కూడా ఏమైతే బెటర్గా ఉంటుంది ఆలోచన కూడా చేస్తున్నారు. సిలబస్ అంటే ఇంకా బెటర్గా చేసి సిలబస్ ఏ రకంగా అయితే పిల్లలు బాగా వాళ్ళకి ఎంత మార్కులు వచ్చినాయన్నది వాళ్ళ వాట్సాప్కి కానీ త్రూ మెసేజెస్ ద్వారా కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఉందా సిస్టము అక్కడికి పోతుంది. సో నేను ఇది లోకేష్ గారితో మాట్లాడతానండి. ఏదైనా ఉంటే స్టూడెంట్స్కి యాబ్సెంట్ అయినారు, ఈరోజు రాలేదు. ఇప్పుడు జనరల్గా అయితే మీరు అన్నట్లు కరెక్టే, కార్పొరేట్ స్కూల్లో నా కొడుకే పోతుండే, వాడు ఈరోజు రాలంటే నాకు ఒకటి SMS వస్తుంది, వాడు లేట్ వచ్చినా నాకు ఒక SMS వస్తుంది. సో అట్లా విధానం చేయాలా. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇప్పుడుండే జనరేషన్, ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్, ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్, ఇట్స్ ఈజీ యాక్చువల్లీ. ఇది చేపించేదానికి నేను ఐ విల్ గెట్ ఇట్ డన్ అండి. లోకేష్ గారితో పుష్ చేసి నాట్ ఓన్లీ ఇయర్ స్టేట్ వైడ్ కూడా చేపించేదానికి తీసుకుంటాం. ఈరోజు ఎవరైతే పేరెంట్స్ మాట్లాడినారో నాకు మినిట్ చేసి ఖచ్చితంగా నాకు ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్. ఓకే. డబ్బుల కోసం స్నేహితుడి ప్రాణాలు తీసిన జక్కుల శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. వరంగల్ నగరం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐ గోపి, ఎస్ఐలు సాంబయ్య, నవీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్ కేసు వివరాలు వెల్లడిస్తూ, చక్కగా శ్రీనివాసరావు హన్మకొండ రెవెన్యూ కాలనీలో పెళ్లి సంబంధాలు చూస్తూ అందమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ అబ్బాయి పెడుతూ మోసం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగే కొద్ది రోజుల క్రితం వెలిగేటి రాజమోహన్తో పరిచయం కావడంతో గత కొంతకాలంగా తనకు బిజినెస్ చేస్తానని, డబ్బులు కావాలని 5 లక్షలు ఇవ్వమని అడగగా నిరాకరించడంతో మృతుడి వంటిపై ఉన్న బంగారాన్ని చూసి తనకు అవసరం అవుతుందని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించుకొని మద్యం తాగించి రోకలి బండతో బాధడంతో హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావును చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మానుష్యంగా ఉంటుందని చెప్పేసి తీసుకొని రావడం జరుగుతుంది. సరే పిలిచినప్పుడు పథకం ప్రకారం ప్లాన్ చంపడానికే పిలిచాడా, ఆ జరిగిన ఘర్షణలో అట్లా చేశాడు సార్? లేదండి, పక్క ప్లాన్లో భాగంగానే అదొకటి. దాని తర్వాత 5 లక్షలు సుమారుగా మరి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో సుమారు ఒక 5 లక్షల రూపాయలు, అది మా మటవాడ ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ నవీన్, సాంబయ్య, విఠల్ అండ్ మా టీం అంతా కూడా చాలా డెడికేటెడ్గా అన్ని రకాలుగా అన్ని యాంగిళ్లలో చాలా క్షుణ్ణంగా మైన్యూట్గా రంగంపేట కాలనీలో ఒక కారులో ఒక గుర్తు తెలియనటువంటి శవం ఉందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక శాంట్రో కారులో ఒక శవం ఉన్నది. దాని తర్వాత ఆ శవాన్ని వెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మటవాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని యాంగిళ్లలో
ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్, ఇంకా అదర్ ఎవిడెన్సెస్తో ఈ కేసును ఛేదించి ఈరోజు వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్. ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగపేట మండల కోమిటిపల్లి. ఈ కోమిటిపల్లి విలేజ్కు ఒక 4 సంవత్సరాలు ఇతను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. 2010 ఆ ప్రాంతంలో మరి కోమిటిపల్లి నుంచి హన్మకొండకు వలస వచ్చి హన్మకొండలో ఉంటున్నాడు. అయితే గత 2 నెలల క్రితము సుమారు మరి ఈ మృతుడు రాజమోహన్కు జక్కుల శ్రీనివాస్ పరిచయం అవుతాడు. పరిచయము అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ అతని ఎట్లయినా మరి చంపాలి, అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని 2వ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహన్ హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు, అతన్ని ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండతోని చాలా బలంగా తల మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది. రాయలసీమ కార్మికుల సమస్యల పరిష్కారానికి 9వ తేదీ సోమవారం నాడు చెలో కడపకు కార్మికులు తరలి రావాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకప్ప తెలియజేయడం జరిగింది. స్థానిక మున్సిపల్ నందు ఏర్పాటు చేసుకున్న ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా వెంకప్ప మాట్లాడుతూ రాయలసీమ మిల్లు 2002 మూతపడిన తర్వాత దాదాపు 200 మంది కార్మికులకు ఇప్పటి వరకు పీఎఫ్ మరియు పింఛన్ అలాగే 18 నెలలు పనిచేసిన మొండి బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని ఈ నెల 9వ తేదీ సోమవారం కడపలో పీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ భాషా నారాయణప్ప, కృష్ణ, రుక్మిణి భీమలింగప్ప, ఖాదర్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మిక సోదరులారా, భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గత కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా కార్మికులకు రావాల్సిన పీఎఫ్ కోసము సబ్ కలెక్టర్ని కలవడం జరిగింది. ఆయన కూడా లేబర్ ఆఫీసర్ని కలవని చెప్పడం జరిగింది. లేబర్ ఆఫీసర్ని కూడా కలవడం జరిగింది కార్మిక నాయకులుగా. అట్లనే ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కానీ కలెక్టర్ కానీ అనుకోకుండా కార్మికులకు రావాల్సిన పీఎఫ్ గురించి అధికారులు అడుక్కోకున్నట్లు కూడా చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు కార్మిక నాయకులు కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని రేపు సోమవారం నాడు చలో కడప అని చెప్పి కార్మికులు భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమలో కార్మికులు పీఎఫ్ పెన్షను రావాల్సిన కార్మికులు పొద్దున్నే 7 గంటలకి రైల్వే స్టేషన్కి 6 గంటలకి రావాల్సిందిగా తెలుగుదేశం మిత్రులారా. నా పేరు వెంకప్ప, ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి. కుప్పంలో లక్ష్మీ మహాలక్ష్మి థియేటర్లకు నోటీసులు అందజేసి తాళాలు వేసి రెవెన్యూ అధికారులు సినిమా థియేటర్ల లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా సినిమాలు ఆడిస్తుండడంతో రెవెన్యూ అధికారులు తాళాలు వేసినట్లు సమాచారం. మరోవైపు పుష్ప 2 సినిమా వేసిన థియేటర్కు తాళాలు వేయడంతో మండిపడుతున్న అల్లు అర్జున్ అభిమానులు టీడీపీ సీనియర్ నేతకు చెందిన 2 థియేటర్లకు తాళాలు వేయడంపై పట్టణంలో తీవ్రంగా చర్చనీయాంశం అయ్యింది.
ఏమంటారా ఎన్టీఆర్ గ్రామ మహిళా అభివృద్ధి కమిటీని అపహాస్యం చేసి అవమానకర రీతిలో మాట్లాడుతూ మహిళా కమిటీ సభ్యులను కించపరుస్తూ బెదిరింపులకు గురి చేస్తున్న 14వ డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ ఆగడాలపై నిరసన గళాన్ని తెలియజేస్తున్నామని గ్రామ మహిళా కమిటీ అధ్యక్షురాలు పిట్ట సరస్వతి పేర్కొన్నారు. వరంగల్ నగరం 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో గ్రామ మహిళా అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు పిట్ట సరస్వతి కమిటీ సభ్యులు ఆకుల వనజలు పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామంలోని 46వ స్వయం సహాయక మహిళా గ్రూప్ సభ్యుల నుండి మహిళలను పార్టీలకు అతీతంగా మహిళా గ్రూప్ సభ్యులుగా ఎన్నుకొని గంగాదేవి పల్లిని ఆదర్శంగా తీసుకొని గత 15 సంవత్సరాలుగా పురుషుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, గతంలో గ్రామంలో జరిగే పంచాయతీల ద్వారా డిపాజిట్గా వచ్చిన 50,000 రూపాయలను ఎలుకల కొరియా అనే నేపంతో గ్రామ పెద్దలు దుర్వినియోగం చేశారని, నేడు గ్రామ మహిళా అభివృద్ధి కమిటీ సభ్యులను స్వచ్ఛందంగా వెదగొలాలని బెదిరించిన ఇంతియాజ్ తక్షణమే బేషరతుగా మహిళా కమిటీ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని భయాందోళనకు గురి చేసి ఇంతియాజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 14వ డివిజను సయ్యద్ ఇంతియాజు మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తాను. మమ్మల్ని ఈ విధంగా ఇట్లా మొత్తం గ్రూపులలో పెట్టి కూడా మమ్మల్ని ఏ రకంగా అంటే వేధిస్తాడంటే అంత రకంగా వేధిస్తాడు. ఇంట్లో పాత్ర ఇక్కడ శాఖల ఉన్న అధ్యక్షులది కూడా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులది కూడా, అతని పేరు కూడా ఈర్ల రాయందర్ అనబడుతుంది. కాబట్టి ఇట్లా మమ్మల్ని మానసిక వేదన గురి చేసి రేపు మేము ఎట్లా తిరగాలి, మేము ఎట్లా తలెత్తుకోవాలి, మేము చేసేది ఏంటంటే గంగాదేవి పెళ్ళి ఆదర్శంగా తీసుకొని మేము మహిళలు మేము ముందుకు వచ్చి మేము ఏదో చేద్దామని వచ్చినా కానీ ఎవరిని దోసుకొని తిందాం దాచుకొని తిందామని చెప్పి మేము రాలే. మేము ఈ కాన్సెప్ట్ ముంగడ పెట్టుకొని వస్తే అతను మీరు ఉండద్దు మహిళలు అసలుకే మీరు అని చెప్పి మమ్మల్ని అవమానించుకుంటా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా మాట్లాడుతాను. ఆయన మాటలు మేము అగ్రే ఉండి మీరు రాజీనామా చేస్తేనే మంచిగా ఉంటుంది, మీరు చేసేది లేదు అని చెప్పి అంటాడు సయ్యద్ ఇంతియాజ్. మాకు కావాల్సింది ఒకటే, మాకుంటుంది అభివృద్ధి కమిటీ. మేము ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాది ఎదురు కొనసాగించుకుంటాం. ఇలా ఎలాంటి వాళ్ళు కూడా మాకు ఏ రాజకీయాలు వీలు వాళ్ళని చెప్పి మా దాంట్లోకి రావద్దు, మా కమిటీని మేము నడిపించుకుంటాం. కానీ మాకు రక్షణ కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాడుకుంటాం, మమ్మల్ని మానసిక వేదన గురించి ఇదే పని నిజం అనేది మాకు అది కూడా మాకు బయటపడాలి. మమ్మల్ని వచ్చి సయ్యద్ ఇంతియాజ్ వచ్చి తప్పదని చెప్పి కూడా ఒప్పుకోవాలి. ఆయన పోలీస్ స్టేషన్ అన్న మాటలు కూడా వెనకకు తీసుకోవాలి. మాకు కావాల్సింది అదే. ఆకుల వనజ సార్, మేము 4వ తారీఖు సోమవారం రోజు అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. వేసుకున్నాం, అందరం సంతోషంగానే వేసుకున్నాక ఏమైందంటే ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏంది, మహిళల అభివృద్ధి కమిటీ ఏంది, ఊళ్ళో వీళ్ళ పెత్తనాలు ఏంది, ఇదంతా ఏందని వాళ్ళు ఇప్పుడు మా అభివృద్ధి కమిటీ మగవాళ్ళు కూడా వేసుకున్నారు. గత 15 సంవత్సరాల కాడ నుంచి వెళ్ళి మహిళలు అందరం కలిసి అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. అందరం కలిసి కట్టుగా చేసుకున్నాక ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కమిటీ వేసుకొని మొత్తం మహిళలను తీసి పక్కకు పెట్టినాక సరే పెట్టినలే, ఇక మనం కూడా ఇప్పుడు మహిళా సంఘాలలో 46 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ, మనం కూడా ముందుకు పోదాం, మనం కూడా ఒక మంచి బాటలో నడుద్దాం. ఏమైతుందని మేము కూడా అందరం మహిళా సంఘం వాళ్ళం అందరం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకొని మేము కూడా 4వ తారీఖు రోజు మేము అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. వేసుకున్నాక ఒక 2 రోజులనే మాకు ఈ ఊళ్ళో ఒకటి పంచాయతీ వచ్చింది. వచ్చినాక అక్క మీరు కూడా రావాలి కదా, మీరు కమిటీ వేసుకున్నారు కదా, మీరు రావాలి అక్క, అయితే పోలీస్ స్టేషన్లో పంచాయతీ అవుతుందంటే మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి పోయినాక ఇంతమంది మహిళలు ఎందుకు వచ్చారు, అసలు ఇదేంది, ఈ మహిళలు చేసే పంచాయతీ, ఈ మహిళలు ఎందుకు వస్తారు ఇక్కడికి, వీళ్ళని ఫస్ట్ పంపించండి, ఫస్ట్ వీళ్ళని పంపించండి, వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, వీళ్ళ అధ్యక్షుడు మీరు ఎందుకు అసలు ఫస్ట్ వాళ్ళని ఎవరు పిలిచారు అని అన్నాడు. అన్నాక అయినా మేము మౌనంగానే ఉన్నాం. మళ్ళీ సరస్వతి అనే టైం ఒక్కతే లోపలికి వెళ్ళింది సార్ దగ్గరికి. అక్కడ కూడా ఆమెను ఫస్ట్ పంపి ఆమెను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి, అధ్యక్షురాలు ఎక్కడిది, కమిటీ ఎక్కడిది అని అక్కడ కూడా లోపల కూడా అవమానించండి. అయినా కూడా మేము సైలెంట్గా ఉన్నాం. బయటకు వచ్చినాక ఆమె ఒక 2 ముచ్చట్లు ఆయనతో మాట్లాడింది. మేము సపరేట్గా వెళ్ళేసి వచ్చినాక ఇప్పుడు ఈ ఊళ్ళో పెద్ద మనుషులు కూడా మహిళా కమిటీ ఏంది, ఇన్ని రోజుల కాంచెలు మహిళలు ఉన్నారా, మహిళలు అభివృద్ధి కమిటీలు ఉన్నారా, వీళ్ళ కమిటీ ఎక్కడిది, కమిటీ రద్దు చేయాలి అని నిన్న ఎన్టీఆర్ నగర్ గ్రూపులో పెట్టడం కూడా జరిగినాక మేము ఇదంతా తీసుకొచ్చి మేము ఇంటి మనిషికి 1000 రూపాయలు వేసుకొని మేము ఇదంతా ఖర్చు పెట్టుకున్నాం. మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకున్నాం సార్. ఖర్చు పెట్టుకుని ఇదంతా చేసినాం. ఇప్పుడు మేము ఇలా చేసిన ద్రోహమే ఉన్నది, మేము ఎందుకు రద్దు చేసుకోవాలి, దానికి మాకు ఒకటి పరిష్కారం కావాలి.
మేము చేసిన తప్పు ఎక్కడిది ఇక్కడ? మేమేమన్నా తప్పు చేస్తే మీరు దానికి మాట్లాడుర్రి. మా కమిటీ మాకే ఉంటుంది. ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా అభివృద్ధి కమిటీ మాత్రం తీసేసే ప్రసక్తి లేదు, తీసేయం. మరి ఇన్ని రోజుల కాంచెల్లి మహిళలను ముందు పెట్టి ప్రతిదానికి మహిళల ముందు పెట్టి అక్కడ ఈశ్వరయ్య గోడ పెడతానంటే రోడ్డు కట్టడం గోడ పెడితే ఆ రోజు మనిషికి ఒక గడ్డపార పట్టుకొని పోయి 50 మంది ఆడవాళ్ళం 30 మంది ఇక్కడ గోడవాడ వచ్చినాం, 20 మంది మా ఆడవాళ్ళం పోలీస్ స్టేషన్ పోయినాం. ఆ రోజు మహిళలు అవసరం. ఊళ్ళో బొట్రాయి పెట్టినాడు డబ్బులు కావాలంటే గ్రూపుకు 10,000 36 గ్రూపులల్లా గ్రూపుకు 10,000 చొప్పున 3,60,000 రూపాయలు తెచ్చినాడు. మహిళలు అవసరం అంటే ఇవాళ మహిళలు అవసరం లేదు. ఇవాళ అభివృద్ధి కమిటీ వేసుకుంటే మహిళలు అవసరం లేదు. మహిళలను అవమానిస్తారు. వాళ్ళతో మాకు పని లేదు, మాతో వాళ్ళ పని లేదు. మేము చేసుకున్నది మేము చేసుకుంటాం. కానీ ఎవరు బెదిరించడాలు అదిరించాలి ఎవరు చేసినా కూడా మేము ఊకుండే ప్రసక్తి లేదు, ఊకుండేది లేదు, అస్సలే ఊకం. సహకారాలు ఉండాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.